హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఇవాళ అయితే మనము 7.2.4 హోమ్ థియేటర్కి అయితే వచ్చామన్నమాట. అసలు ఈ 7.2.4 అంటే ఏంటి అనేది మీకు ఇవాళ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇది చాలా బేసిక్ అనమాట. అది మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రథమ రూల్ అని చెప్పుకోవచ్చు. అసలు 7 అంటే ఏంటి అంటే, సో ఇక్కడ మీకు కొన్ని స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఈ స్పీకర్స్ అనమాట. ఇక్కడ ఒక స్పీకరు, అలాగే అక్కడ ఒక స్పీకరు. సో ఇక్కడ మొత్తం మనకి ఒక 4 స్పీకర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ 4 స్పీకర్స్ కాకుండా మనకి ఏదైతే ఇటు సైడ్ తెర ఉంటుందో, మెయిన్ తెర, సో ఇదనమాట ఈ స్క్రీను. సో ఈ స్క్రీన్ వెనక కనుక చూసుకున్నట్లయితే మిడిల్లో మనకి ఒక స్పీకర్ ఉంటుంది. అప్పటికి మనకి 5 అవుతాయి. అండ్ 2 సైడ్లు మనకి ఇంకొక స్పీకర్ ఉంటాయి అనమాట. సో ఈ మొత్తం 3 ఉంటాయి, అంటే 1+2 ఉంటాయి. సో ఈ 1+2 ఈ 4 మొత్తం కలిపి మనకి 7 స్పీకర్స్ అవుతాయి. దీన్ని మనము 7 అంటున్నాము. అండ్ ఇంకా 2 ఏంటి అంటే సబ్ వూఫర్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది డ్యూయల్ డ్రైవ్తో వస్తుంది. అండ్ మీకు ఇక్కడ రైట్ సైడ్లో వస్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్లో వస్తుంది. సో 2 సైడ్లతో రావడం వల్ల ఇది మనకి డ్యూయల్ సబ్ వూఫర్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇవి 2 వస్తాయి. అండ్ మీరు ఇప్పుడు చూసారు కదా, ఒకటి వచ్చేసి మనకి ఫ్రంట్లో వస్తే, ఇంకోటి వచ్చేసి మనకి లాంగ్లో ఉందన్నమాట. సో ఈ 2 సబ్ వూఫర్స్ అయితే వస్తాయి. ఇకపోతే 4 ఏంటి అంటే పైన మీరు డ్రైవ్స్ అయితే చూడొచ్చు. ఇది మీకు సౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎప్పుడు అంటే ఈవెన్ మూవీస్ కానివ్వండి, గోస్ట్ మూవీస్ కానివ్వండి చూస్తుంటారు, ఆ టైంలో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం అన్నీ అయితే చెప్పాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఏదైతే ప్రొజెక్టర్ ఉందో, ఇది మనకి ఎప్సాన్ ప్రొజెక్టర్ అనమాట. సో దీని ప్రైజెస్ అనేవి మనకి డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ప్రైజెస్ అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇది మనకి కంప్లీట్ 4K వస్తుంది అనమాట. ఇది మనకి అప్ స్కేల్ 4K కంప్లీట్ అయితే. ఇది మనకి జనరల్గా చెప్పాలంటే ఇది మనకి హెచ్డీలోకే సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి అప్ స్కేల్ 4Kలో ఇది మనకి సపోర్ట్ చేస్తుంది. బట్ ఓవరాల్గా మనం పిక్చర్ క్వాలిటీ చూసుకుంటే మాత్రం మనకి ఖచ్చితంగా ఇది హెచ్డీలోనే ఉంటుందని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ ఏదైతే మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది ఫ్రంట్లోకి వచ్చేటప్పటికి, సో ఫ్రంట్ స్క్రీన్ కనుక చూసుకున్నట్లయితే, సో క్వాలిటీ అంటే మరి టూ మచ్ ఆఫ్ క్వాలిటీ అయితే ఏం కాదు కానివ్వండి. మీకు బేసిక్ ఒక 40,000 రూపాయల్లో ఒక మంచి స్క్రీన్ కావాలంటే ఈ స్క్రీన్ అయితే వస్తుందన్నమాట. ఇంతకంటే మీరు స్క్రీన్ కనుక ఒక 1 lakh పెట్టుకోగలిగితే ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కాకపోతే మీరు పెట్టినటువంటి ఏదైతే ప్రొజెక్టర్ ఉంటుందో, సో ఆ ప్రొజెక్టర్కి ఇది ఎనాఫ్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పయనీర్కి సంబంధించినటువంటి ఏవీ రిసీవర్ అయితే ఉంది. సో ఇది మనకి ఏవీ రిసీవర్ అనమాట. ఇది మనకి ఆడియోకి సంబంధించిన రిసీవర్ అయితే చెప్పుకోవచ్చు. ఇదేంటంటే మనకి కింద ఉన్నటువంటి ఏవైతే ఆడియో సిస్టమ్స్ ఉంటాయో అవన్నిటిని ఇది అయితే కవర్ చేస్తుంది అనమాట. ఎవ్రీ సింగిల్ మనకి ఏదైతే సౌండ్ ఉంటుందో, గజ్జల సౌండ్ కానీ, దమ్ దమ్ అనే సౌండ్ కానీ, సో ఇవన్నీ సౌండ్స్ అయితే సపరేట్ చేసి మనకి దీంట్లో నుంచి అయితే వస్తాయన్నమాట. ఎవ్రీ సౌండ్ మనకి ఈచ్ బాక్స్లో రావడం వల్ల మనకి ఏమవుతుందంటే ఆ ఫీల్ అయితే మనము విజిబుల్ అయితే చేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి ఇక పయనీర్కి సంబంధించినటువంటి ఏవీ రిసీవరు. సో ఇది మనకి ఆడియో వీడియో రిసీవరు. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్గా కూడా దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇకపోతే ఇది కనుక చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి జిడోకి సంబంధించినటువంటి ఒక హార్డ్ డిస్క్ మనం యూజ్ చేస్తాం కదా ఎక్స్టర్నల్గా. సో అప్పుడు మనం మూవీస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి USB పోర్ట్ 1 అలాగే USB పోర్ట్ 2 ఉంటాయి. USB 2.0తో వస్తాయి మనకి. సో ఇక్కడ నుంచి అయితే మనము ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది వచ్చి మనకి 4K HDRతో ఇది మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి డాల్బీ ఉంటుంది, HDMI ఉంటుంది, అలాగే DTSI కూడా ఉంటుంది మనకి. దీంట్లో DTS కూడా ఉంటుంది అనమాట. సో ఇట్లా మనకి 3D కూడా ఇదైతే మనకి సపోర్ట్ చేస్తుంది. సో అప్రాక్సిమేట్లీ దీని ప్రైస్ వచ్చేసి 30,000-40,000 రూపీస్ మధ్యలో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసినటువంటి ఏదైతే బాక్స్ ఉందో, సో వీళ్ళే ఓన్గా అయితే డిజైన్ చేసుకున్నారు. అండ్ ఇంకా మనకి కొన్ని కనెక్షన్స్ అయితే ఇవ్వలేదు. అండ్ ఓవరాల్గా ఇప్పుడిప్పుడే దీన్ని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇకపోతే మనం దీని యొక్క ఎకోస్టిక్స్ కనుక చూసుకున్నట్లయితే, సో ఇవి మనకి ఎకోస్టిక్స్. ఈ ఎకోస్టిక్స్ మనకి ఏ కలర్లో కావాలనేది మనమైతే డిసైడ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కనుక మీరు కనుక అడిగినట్లయితే వాళ్ళని ఒక డిజైన్ అనేది మీరు డౌన్లోడ్ చేసి చూపించినట్లయితే సేమ్ అదే డిజైన్ అనేది మీకు వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ మీరు లైటింగ్ కూడా చూడొచ్చు. ఈ లైటింగ్ యాంబియన్స్ రావడం వల్ల మీకు ఒక కంప్లీట్ సినిమాటిక్ ఫీల్ అయితే వస్తుంది. అండ్ రీసెంట్లీ నేను మన అల్లు అర్జున్ గారి AAA మూవీ థియేటర్కి అయితే వెళ్ళడం జరిగింది. సేమ్ ఇలాంటి లైటింగే నేనైతే అక్కడ చూశాను అనమాట. అండ్ దాంతోపాటు మనకి మెయిన్లీ చూసుకోవాల్సిన సెంట్రల్ AC కూడా దీంట్లో రావడం జరిగింది. అంటే మనకి ఎక్కడా కూడా అసలు థియేటర్ ఫీల్ అనేది అస్సలు మిస్ అవ్వదు. అండ్ ఇకపోతే మనం సీటింగ్ గురించి మాట్లాడుకోవాలి. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఏదైతే ఈ సీటింగ్ ఉందో, సో ఇది మనకి మిడిల్ సీటింగ్ అనమాట. అండ్ ఎప్పుడు కూడా మీరు గమనించి ఉంటారు, హోమ్ థియేటర్కి సంబంధించి మిడిల్ సీటింగ్ అనేది పర్ఫెక్ట్గా ప్లేస్ చేస్తారు. ఇది మనకి క్యాలిబ్రేషన్ కరెక్ట్గా ఉండడం వల్ల కంప్లీట్గా ఉన్నటువంటి ఏదైతే సరౌండింగ్ సౌండ్స్ ఉన్నాయో ఆ సౌండ్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. సో మనకి ఎక్స్పీరియన్స్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట సౌండ్ వల్ల. అండ్ మనకి పిక్చర్ క్వాలిటీ అనేది ఏ మూల కూర్చున్నా మనకి ఒకేలా ఉంటుంది. కాకపోతే మిడిల్లో కూర్చున్నటువంటి పర్సన్కి ఆడియో ఎఫెక్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో దట్ మనకి మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మనం అనుభూతి చెందుతాం అనమాట. ఇవి మనకి గోస్ట్ మూవీస్ కానివ్వండి, కొన్ని కాంతారా మూవీస్ కానివ్వండి, సో ఇట్లాంటి టైప్ ఆఫ్ మూవీస్లో మనకైతే చాలా క్లియర్గా మన ఎక్స్పీరియన్స్ అయితే ఎన్హాన్స్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి మనకి
రెక్లైనర్స్ అయితే రాలేదు. బట్ బ్యాక్ సైడ్ ఉండేటువంటి సీటింగ్ కనుక చూసుకున్నట్లయితే ఈ సీటింగ్లో మాత్రం మనకి రెక్లైనర్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం 3 సీటింగ్లో కూడా మనకి రెక్లైనర్స్ అయితే వస్తాయి. అండ్ ఈ రెక్లైనర్స్ కనుక చూసుకున్నట్లయితే వీటికి సంబంధించినటువంటి స్విచ్చెస్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇట్లా నేను ప్రెస్ చేసినప్పుడు రెక్లైనర్స్ అయితే నాకు అప్ అయితే అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈ యాంగిల్లో హ్యాపీగా మూవీ అయితే చూసుకోవచ్చు. ఈవెన్ మనం మూవీ చూస్తా నిద్ర కూడా పోతాం, ఎందుకంటే రూమ్ అనేది మనకి అలా ఉంటుందన్నమాట. అండ్ ఎకోస్టిక్స్ వల్ల మనకి సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. సో ఇట్లా మనకి 3 సీట్స్ ఇవ్వడం వల్ల సో ఒక 6 మెంబర్స్ ఉన్న ఫ్యామిలీ చాలా ఈజీగా అయితే దీన్ని కూర్చోవచ్చు, చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకొకటి, ఎప్పుడైనా సరే హోమ్ థియేటర్ మీరు సెటప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రూమ్కి ఎంత సీటింగ్ కావాలనేది ఫస్ట్ నిర్ణయించుకున్న తర్వాతనే హోమ్ థియేటర్ అనేది మీరు ఫిక్స్ చేసుకోండి. బికాజ్ మీకు మైల్యూట్ సౌండ్ డీటెయిల్స్ అనేవి మిస్ అవుతాయి లేదు అంటే. సో ఇది ఓవరాల్గా మనకి ఒక సెటప్ గురించి చెప్పాలంటే. ఫైనల్గా దీని యొక్క కాస్ట్ గురించి అయితే చెప్తున్నాను. సో ఇంతవరకు మీకు కాస్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. సో ఆల్మోస్ట్ 18 lakhs నుంచి 19 lakhs వరకు దీనికైతే ఖర్చు పెట్టడం జరిగింది. మెయిన్లీ మనకి ప్రొజెక్టర్ అయితే ఎక్కువ మింగేస్తుంది మనకి పెట్టినటువంటి పైసలు. అండ్ దాంతోపాటు సౌండ్ సిస్టమ్ అండ్ ప్రొజెక్టర్ కంటే కూడా మెయిన్లీ మనకి ఏవైతే ఈ సౌండ్ సిస్టమ్స్ ఉన్నాయో ఈ సౌండ్ సిస్టమ్స్ మెయిన్ అనమాట. మనకి అసలు ఈ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్లయితే సో ప్రీవియస్గా నేను ఒక 20 lakhsకి సంబంధించినటువంటి హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు షేర్ చేశాను. అండ్ దాంతో కంపేర్ చేస్తే నేను ఇప్పుడే ఒక మూవీ అయితే చేయడం జరిగింది. సైలెన్స్ ప్లేస్ సంథింగ్ ఏదో ఒకటి ఉంది మూవీ, అదైతే నేను ఇప్పుడే ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఎలా ఉందంటే గుండెలు జీలోకి వచ్చేస్తున్నాయి అనమాట, అలా ఉంది. సో అంత బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే నేను దీంట్లో అయితే నోటీస్ చేయడం జరిగింది. సో ఇదనమాట. అండ్ దీంట్లో మనకి చిన్న సైజు కూడా అవైలబుల్ అయితే ఉంటాయి అండ్ ప్రైజెస్ డిఫరెన్సెస్ అయితే ఉంటాయి. సో ఫైనల్లీ ఇది మనకి కంప్లీట్గా ఒక 18 lakhs నుంచి 19 lakhs వరకు మనము ఒక ప్రైస్ పెట్టి చేసుకోవాలి అనుకుంటే కంప్లీట్ ఫీల్ అయితే మనకి ఇది రావడం జరుగుతూ ఉంటుంది. సో గైస్, ఇది ఫైనల్గా ఒక మీ బడ్జెట్ అనేది 3 lakhs నుంచి కనుక స్టార్ట్ అవుతుంది అనుకుంటే మీకు రాఘవేంద్ర రెడ్డి గారు అయితే మీకు ఒక బెస్ట్ ప్లాన్ అయితే ఇస్తారు. 3 lakhs నుంచి 30 lakhs వరకు మీకు ఒక కంప్లీట్ హోమ్ థియేటర్ అయితే తనైతే సెట్ చేస్తాడు. తనకి సంబంధించినటువంటి నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. కాకపోతే మీరు పెట్టే ప్రైస్ని బట్టి మీకు క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. మీకు హెచ్డి దగ్గర నుంచి 4K 8K వరకు అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్తో అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ సినిమా కంటే కూడా, నేను అది మాత్రం బల్లగుద్ది చెప్తాను, సినిమా కంటే కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే కనిపిస్తుంది సినిమా హాల్ కంటే కూడా. సో ఇది మాత్రం పక్కా. సో ఇది గైస్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ గైస్, ఇప్పుడు నేను మీకు ఏదైతే ఈ హోమ్ థియేటర్ సెటప్ ఉందో 18-19 lakhs పెట్టి సార్ అయితే పెట్టించుకున్నారు. సార్ ఒక డాక్టర్ అనమాట. సో ఆ డాక్టర్ గారి ఎక్స్పీరియన్స్ అయితే మీకు లైవ్లో అయితే ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సార్ మాటల్లోనే మీరైతే వినొచ్చు అసలు సార్కి ఎలా అనిపించింది, తను పెట్టినటువంటి ప్రైస్కి ఇది వర్తా కాదా, అండ్ ఈ బీటింగ్ కానివ్వండి, అండ్ సౌండ్ క్వాలిటీ కానివ్వండి, అండ్ ఏదైతే మనకి వీడియో క్వాలిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సార్ మాటల్లోనైతే మీకు ఎక్స్పీరియన్స్ అయితే తన ద్వారా అయితే తన ఎక్స్పీరియన్స్ వినిపిస్తాను.